హలో అండి. ఇక్కడ మేము ఉండే దగ్గర సాటర్డే సంత జరుగుతుందన్నమాట. సంత అంటే అన్ని చోట్ల జరిగేలాంటి సంత అయితే మాత్రం కాదు. ఎందుకంటే ఏలూరులో కానీ, లేకపోతే వైజాగ్‌లో విజయవాడలో కానీ, గుంటూరులో కానీ మార్కెట్ జరుగుతాయి. సండే మార్కెట్టు, సాటర్డే మార్కెట్టు, లేకపోతే ఫ్రైడే మార్కెట్ అట్లా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఓన్లీ కొన్ని అంటే మన లేడీస్‌కి కావాల్సినవి, లేకపోతే ఇంట్లోకి కావాల్సినవి అలా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. సంత అంటే సంతే. మనం చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం కదా, సంతలు జరుగుతాయట అని అలాంటి సంత అనమాట. సో ఇక్కడ సంత అంటే ఏ టు జెడ్ దొరుకుతాయి సంతలో, టోటల్ అనమాట. ఇదిగోండి ఇలా ఫుట్పాత్ మీద ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెం ప్లేస్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళట మున్సిపాలిటీ వాళ్ళకి మనీ కూడా కడతారట ఆ రోజు అక్కడ కూర్చొని అవి అమ్ముకుంటున్నందుకు అనమాట. సో ఇక్కడ అన్నీ ఎండు చేపలు, వాటికి సంబంధించినవన్నీ, వెజిటబుల్స్, అలాగే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి. ఆకుకూరలు అయితే మాత్రం అలాగే వెజిటబుల్స్ కూడా ఎంత ఫ్రెష్ అంటే అంత ఫ్రెష్ ఉంటాయి అన్నమాట. సో అలాగే స్పెసిఫిక్గా స్పైసీస్ దొరుకుతాయి మనకి. అంటే చుట్టుపక్కల ఏజెన్సీ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతారేమో బహుశా. అసలు ఆ స్పైసీస్ కూడా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఒక వారానికి సరిపడా వెజిటబుల్ తెచ్చేసుకుంటే మనకి చక్కగా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. సో మనకి బయట అయితే వాళ్ళు ఎంత చెప్తే మనం అంత తీసుకోవాలి. సంతలో మనం వెళ్ళి బేరం ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. అసలు మనం అంటే మనకు నచ్చినట్టు తీసుకోవచ్చు. చూడండి, బట్టలు, చెప్పులు, సో ఒక్కటని కాదనమాట, అన్నీ. అలాగే మనకి హోమ్ కావాల్సిన ప్రతి నీడ్స్, హోమ్ నీడ్స్ కావచ్చు, లేకపోతే గ్రాసరీస్ కావచ్చు, అన్నీ ఈ సంతలో అయితే అవైలబుల్గా ఉంటాయి, రీజనబుల్గా అవైలబుల్గా ఉంటాయి. సో మేమైతే కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇలా సంత అంటే నేనైతే స్టార్టింగ్లో చూడటానికే వెళ్ళేదాన్ని అనమాట. సంత సంత అంటే ఎలా చిన్న చిన్న వెజిటబుల్స్ అవన్నీ చిన్న చిన్న కుప్పలుగా పెట్టి 10 రూపాయలు, 20 రూపాయలు అలా అమ్ముతూ ఉండేవాళ్ళు. సో భలే ఉండదు. యాక్చువల్లీ ఈరోజు బాగా లేట్ నైట్ అయిపోయింది, 9:30 అలా అయిపోతుంది, అందుకే అందరూ వెళ్ళిపోయారు. మామూలుగా అయితే అసలు ఎంతమంది జనం ఉంటారంటే మనం ఇలా బండి మీద ఫ్రీగా వెళ్ళడానికి ఉండదు. విందులోకి వెళ్ళామంటే 1 అవర్ పట్టిద్ది బయటికి రావడానికి, అంత బిజీగా ఉంటుంది అనమాట ఈ రోడ్డు, ఓన్లీ సాటర్డే. సో ఫైనల్లీ నేను తీసుకుందాం అనుకునే అతని దగ్గరికి వచ్చేసాను నేను. ఇక్కడ నేను ఎప్పుడైనా ఎండు చేపలు అట్లాంటివి తీసుకుంటాను. మా అత్తగారు ఎప్పుడైనా రొయ్య పొట్టు అడిగితే ఇక్కడ తీసుకొస్తాను అనమాట. అలాగే ఇతని దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమైనా కావాలంటే తీసుకుంటా అప్పుడప్పుడు. సో ఈరోజు నేను చింతపండు కోసం వెళ్ళాను. సో ఒక 1/2 కేజీ చింతపండు తీసుకున్నాను అనమాట. సో అతను పలకరిద్దాం రండి. నేను వెళ్ళిన కొత్తలో అతని దగ్గర తీసుకున్నాను. అలా పరిచయము, మంచిగా ఇస్తారు. హలో అండి అంటే హాయ్ అని చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ వీళ్ళ దగ్గర నేను చిన్నులపాయలు, అల్లం తీసుకుంటాను. ఒకేసారి తీసుకొస్తే గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకి 15 డేస్ అట్లా వస్తుంది కదా. సో నేను ఒకేసారి ఇక్కడ తీసుకొని వస్తానన్నమాట. సో మనం మామూలుగా అయితే బయట చెప్పాను కదా, వాళ్ళని చెప్తాను ఇక్కడికి వెళ్ళి మనం 20 రూపాయలకి ఇవ్వండి, 30 రూపాయలకి ఇవ్వండి అని అలా అడిగి చక్కగా తీసుకోవచ్చు. వాళ్ళు ఇస్తారు కూడా అట్లాగనే అనమాట. సో వీళ్ళంతా ఫ్యామిలీ, పక్కనే స్పైసీస్ కూడా ఉంటాయి. సో నేనైతే అన్నీ కలిపి 20 రూపీస్కి పెట్టండి, 30 రూపీస్కి పెట్టండి అని అంటే వాళ్ళు అన్నీ కలిపి చక్కగా పెట్టిచ్చేస్తారు మనకి. బిర్యానీకి సంబంధించిన అన్ని స్పైసెస్ అనమాట. సో బాగుంటుంది. సో ఇక అన్నీ తీసేసుకున్నాను. సో ఫైనల్గా వస్తూ ఉంటే ఇక్కడ కేజీ 20 రూపాయలని ఉల్లిపాయలు అరుస్తున్నారు. సో ఇక్కడ కూడా ఆగి ఒక 2 కేజీలు తీసుకున్నాను అనమాట ఉల్లిపాయలు. సో ఓకే, కేజీ 20 రూపాయలు అంటే ఓకే అనిపించింది. సో ఒక 40 రూపీస్ ఇచ్చి అవి కూడా తీసుకొని ఇక బయలుదేరాను. ఇక ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే మా అబ్బాయి, ఏంటి మమ్మీ ఇన్ని కవర్లు వేసుకొచ్చావు అన్నాడు. సరే పద తీసుకొని పద లోపలికి అన్నాను. వాడు మొయ్యలాక అక్కడ పడేసి కొన్ని తీసుకొని వెళ్ళాడనమాట లోపలికి. సో ఆ చింతపండు, ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ నేనైతే సంతకు వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్తాను నేను. సో మామూలుగా వైజాగ్లో ఫ్రూట్స్ చాలా కాస్ట్ అండి. ఏలూరులో, విజయవాడలో, కాకినాడలో అయితే ఫ్రూట్స్ చాలా చవక, కానీ బాబాయ్ వైజాగ్లో మాత్రం ఫ్రూట్స్ చాలా కాస్ట్లీ. సో ఈ ఫ్రూట్సు, చిన్నులపాయలు ఇవన్నీ 300కే వచ్చాయి. సో ఇదండి సాటర్డే నేను వెళ్ళిన సంత వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.